ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి యూటర్ను ఎందుకు గెలుస్తారు? అసలు ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు గెలిపించకూడదు, ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు గెలిపించకూడదు. సిగ్గు అనిపిస్తుంది. కృష్ణమోహన్ రెడ్డి గారు అంటే నాకు పరిచయం లేదు, వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు, వాళ్ళ పార్టీల మీద కోపం కాదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. 4 రోజుల కింద 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇవాళ నాకేమొద్దు తూర్పు అని చిన్నపిల్లగాళ్ళు చిర్రగోని ఆడుకుంటే తూచంటారు చూసిరా, అట్లున్నది పరిస్థితి. ఇంత దారుణం. ఒక శాసనసభ్యుడికి ఏం విలువ ఉంటుంది? శాసనసభకి ఏం విలువ ఉంటుంది? ఇష్టానుసారంగా ఏదైనా ఒక పద్ధతి పాడుండాలి కదా. పోనీ తెలంగాణ లాంటి ఉద్యమం జరిగింది, పార్టీలకు రాజీనామాలు చేసిరు, మళ్ళా ఈ పార్టీలు ఆ పార్టీలు కలిసిపోయినాయంటే చెప్పుకోవచ్చు. మీరు ఈ దేనికోసం చేసిరు? ఏ దేశం ఏమైనా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ నుంచి నాకు వద్దు అని చెప్పేసి నేను బీఆర్ఎస్లో ఉంటాను, మళ్ళీ బీఆర్ఎస్లో ఉంటా అన్నాడు. ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడి పద్ధతి? అంటే ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, మేము గద్వాలలో నేను ఉంటా, అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎవరు సరితనో ఎవరో ఉంటారు, ఆమెను ఆ గద్వాల రానియొద్దు, ఆమె జెడ్పీ చైర్మన్, అధికారికంగా ఎందుకు రాదు? మళ్ళా స్థానికంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పినటువంటి మనుషులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామనేటువంటి మాట కూడా హామీ ఇచ్చారు. మరి ఎందుకు వేయరు? భయమా? రేపు కోర్టుల్లో అందరు వస్తారనుకున్నారు, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది అనుకుంటే విలీనం కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా కోర్టు నుంచి ఏమైనా తీర్పు వస్తుందేమో, వీళ్ళ మీద వెయిట్ పడుతుందేమో అనేటువంటి భయంతో వెళ్తురా. ప్రకటించారు నేను మళ్ళా తిరిగి బీఆర్ఎస్లోనే ఉంటానని ప్రకటించరు. ఇదెక్కడి పద్ధతి? మీరు బీఆర్ఎస్లోనే ఉండాల్సింది. అసలు కాంగ్రెస్లో చేరడమే తప్పు, మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ చేరడం ఇంకా పెద్ద తప్పు. చిన్నపిల్లల ఆటనా ఏమన్నా ఎమ్మెల్యేలు గెలవడము, లేకపోతే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడము, ప్రతిపక్షంలో ఉండడం అనేటువంటిది చిన్నపిల్లల ఆటలాగా ఉన్న తప్పితే ఇంకేమైనా ఉందా? ఇది స్థానిక నేతలతో పొసగలేదు. మరి చేరేటప్పుడు అన్నిసార్లు మాట్లాడి నేను ఎప్పుడు చేరుతా అనేటువంటి విషయం చెప్పి 10 సార్లు ఆడ కూర్చొని మాట్లాడి నా కార్యకర్తలంతా బీఆర్ఎస్లకు పొమ్మన్నారు, నా ఏంటిది ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోతున్నాను ప్రతి ఒక్కరు చెప్పారు. అంటే నువ్వు కాంగ్రెస్లో చేరినప్పుడు అభివృద్ధి జరుగుతుంది అనుకున్నావు, ఇవాళ అభివృద్ధి జరుగుతలేదని మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చినట్ట. ఇది ఎక్కడ న్యాయం? గౌరవించాలనేటువంటి ఇది కూడా లేకుండా పోతుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఈ పార్టీలకు వచ్చి ఆ పార్టీలకు పోయి మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు వచ్చి చిన్నపిల్లల ఆట కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఇంతకంటే అన్యాయం ఉంటుందా?